ఢిల్లీలో అందరూ ఉంటారు, తెలంగాణ దేశం మొత్తం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి స్వాగతం పలుకుతా ఉన్నాం. చెప్పినట్టు ఈ దేవాలయానికి ఎంతో పాత చరిత్ర ఉంది. ఈ దేవాలయం ఆనాడు పూర్తించడానికి ప్రజలందరికీ మేలు జరగాలని, మరి అంతా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్నారు. వారు విడుదల చేశారు. వారికి స్వాతంత్ర స్వాగతం హైదరాబాద్ ముద్దుబిడ్డ హర్యానా అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. గత సంవత్సరం కూడా వారే అమ్మవారికి అధికారికంగా మన రాజ్యసభ సభ్యులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతో ఇష్టంగా చేసుకుని మన సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్ దర్వాజాలో సింహవాణి మహాకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక. ఈరోజు చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ దేవాదాయ శాఖ కానీ ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్య లక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఆలయ కమిటీ వారి అందరికీ, అధికారులకి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బోనాలు ఉత్సవాలకు కూడా 20 కోట్ల రూపాయలని ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్ల కోసం నిధుల్ని శాంక్షన్ చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ ప్రాంత ఓల్డ్ సిటీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అడగటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా భవిష్యత్తులో
ఈ లాల్ దర్వాజలో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారి మహంకాళి అమ్మవారి దేవాలయ చుట్టూ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో ఒక మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు చల్లగా ఉండాలని వారు వేరుకుంటూ ముగిస్తా ఉన్నారు. నమస్కారం. స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా మా స్థానిక పెద్ద మనుషులు మంత్రులు బట్టి గారి సమక్షంలో, మా పొన్నవారి సమక్షంలో, మా అనిల్ సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన చైర్మన్ మారుతి యాదవ్ గారు సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. బట్టి విక్రమార్క గారిని కూడా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. భువనగిరి పార్లమెంట్ సభ్యులు భక్తులందరికీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున, భారత ప్రభుత్వం తరఫున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ బోనాల జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఇచ్చింది పేరు. ముఖ్యంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాణి మహంకాళి దేవాలయానికి ఉన్న చరిత్ర 100 సంవత్సరాలకి బోనాలు సమర్పించి ఆమెను శాంతింపజేసి హైదరాబాద్ ప్రజల పట్ల అనుగ్రహించాలని చెప్పి కోరిన వెంటనే అమ్మవారి దీవెనతో మొత్తం హైదరాబాద్ కాపాడమే కాకుండా వరదల నుంచి రక్షించి ఆ రకంగా భక్తులు చెల్లించేటువంటి బోనాలు స్వీకరించి వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ బోనాల పండుగ ప్రత్యేకత. ఈ తెలంగాణ సాంప్రదాయం, ముఖ్యంగా మహిళలు బోనాలు సమర్పించుకొని తమ కోరికలు తీర్చుకోవడము, రంగము, పోతురాజు విన్యాసాలు మరి ఈ యొక్క తెలంగాణకి ఆ యొక్క ప్రత్యేక పండుగ. ఈ పండుగ సందర్భంలో అమ్మవారిని ఇవాళ దర్శించుకొని మరి భక్తులందరూ కూడా యావత్తు దేశ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మన ప్రధానమంత్రి గారు ఏ రకంగా ఇవాళ దేశంలోని మహత్తరమైనటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భౌతికమైన రామ మందిర నిర్మాణము, ఉజ్జయిని మహంకాళి మరి మందిరానికి, అదే రకంగా కేదార్నాథ్, బద్రీనాథ్ అంటే కోట్లాది ప్రజల హిందువుల మనోభావాలు కాపాడుతూ ఈ దేశాన్ని మరి ప్రజల భక్తుల యొక్క మరి అనుగ్రహంతో వారు 11 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగానే గల కీర్తి సంపాదించినటువంటి మనము మరి ముఖ్యంగా ఈ లాల్ దర్వాజా దేవాలయ యొక్క కమిటీ సభ్యులు భక్తులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు తప్పకుండా వారి కోరికలు తీర్చాలని, యావత్తు ప్రజానికని కూడా సుఖశాంతులతో వినియోగించడానికి దూరపడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సంబంధించిన జ్ఞాపిక అందజేయాల్సి వస్తున్నాం.